ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి మనం రావడం ఎందుకో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ఇండ్లకు చాలా రోజుల నుంచి నీళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ప్రభుత్వం ద్వారా ఈరోజు మనం నీటి సౌకర్యం కల్పించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి ఇక్కడ ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేద కుటుంబాలకు ఏవైతే లబ్ధి చేకూర్చాలో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంది. ఇక్కడికి వచ్చిన కుటుంబాల్లో చాలా మందికి ప్రభుత్వం ద్వారా వస్తున్న పెన్షన్ అయితేనే, అలాగే ఈరోజు తల్లికి వందనం కార్యక్రమంలో చాలా మంది మన పిల్లలకు డబ్బులు ఇవ్వడం, అలాగే ఉచిత బియ్యం, మహిళామూర్తులందరికీ ఉచిత బస్ సర్వీసు, ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందుతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం విషయానికి వస్తే చాలా రోజుల నుంచి ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదని ఇక్కడ మన నివాసం ఉంటున్న మన వాళ్ళు చెప్పడం జరిగింది. హామీ ఇస్తున్నాం. నీళ్లతో పాటు ఈరోజు నీళ్లు ఏవైతే బోర్డు ద్వారా సహాయ సహకారాలు అందించామో ఇంటింటికి కుళాయి అందించే విధంగా కూడా త్వరలోనే చర్యలు తీసుకుని పైప్ లైన్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే రాయచోటి పట్టణానికి ఏ విధంగా వెలుగిల్లు నీళ్లు వస్తున్నాయో ఇక్కడ కూడా వెలుగిల్లు స్కీమ్ 2వ దశలో ఏదైతే పెండింగ్ లో ఉందో అది కూడా పూర్తి చేయమని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ ఏజీ గార్డెన్ లో ఉన్న 2 వైపుల రోడ్డుకు ఇరువైపులు ఉన్న సుమారుగా 1200-1300 కుటుంబాలకు సంబంధించి రాయచోటి పట్టణంలో ఏ విధంగా పైప్ లైన్ వచ్చి ఇంటింటికి కుళాయి ఇవ్వడం జరిగిందో అదే విధంగా ఈ పైప్ లైన్లు కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే పట్టణంలో ఏ విధంగా వెలుగుల స్కీమ్ ద్వారా నీళ్లు వస్తున్నాయో అదే విధంగా ఈ చుట్టుపక్కల రాయచోటి పట్టణానికి కొంచెం దూరంగా ఉన్న ఈ ప్రాంతం చలంపల్లి దగ్గర అయితేనే, ఇక్కడ ఏజీ గార్డెన్ అయితేనే, అలాగే గొర్లపల్లికి ఈ 3-4 దానిలకు కూడా అప్రూవల్స్ రావడం 70 కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీకు కూడా అతి త్వరలోనే వెలుగులు అందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇండ్ల విషయంలో ఎక్కడ రాజీ పడడం లేదు. దానిలో భాగంగానే గత 10 రోజుల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి విచ్చేయడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరికి పేద కుటుంబాలకు ఇల్లు ఉండాలనే ఒక లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దయచేసి ఇక్కడికి విచ్చేసిన సోదరిమణులకు అలాగే సోదరులకు ఒకటే కోరుకుంటున్నాం, మీ దగ్గరలో ఉన్న సచివాలయాల్లో మీరు ఎవరికైతే ఇండ్లు కావాలో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి ఇండ్లు, ఇంటి స్థలం లేని వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా పట్టణ పరిధిలో ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో డి పట్టా పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అది ఇంకా 1-1.5 నెల మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇల్లు లేని వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా సభాముఖంగా కోరుకుంటున్నా. అలాగే ఏవైతే కొత్తగా ఏర్పడిన కొత్త కాలనీల్లో సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ లేదు, అలాంటి ప్రాంతాలకు కూడా ఈ సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏజీ గార్డెన్ హైవేకి ఈ పక్కల ఉన్న 2 పక్కల ఉన్న ఈ గృహాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అతి త్వరలోనే విడతల వారీగా సిమెంట్ రోడ్లు అలాగే డ్రైనేజ్ నిర్మాణం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.